అసలు మీకు ఎంత ప్లాన్ చేసుకుంటే నేనైతే గెలవనియను. ఎందుకు తెలుసా, నా దగ్గర ట్రిక్స్ అలా ఉంటాయి. గుడ్. నేను కన్ఫ్యూజ్ చేస్తాను యాక్చువల్గా. అట్లా బేసిక్ గేమ్ ఆడదామా? ఫస్ట్ బేసిక్ గేమ్ జంప్ ఇన్. బేసిక్ గేమ్ అలా పట్టుకుంటే వీలవుతుంది. ఓకే, జంప్ ఇన్, జంప్ అవుట్, జంప్ లెఫ్ట్, జంప్ లెఫ్ట్. జంప్ లెఫ్ట్ అంటే ఇట్లా వస్తుంది. ప్రాక్టీస్. ఒరిజినల్ గేమ్కి వెళ్తున్నాము. లెట్స్ గో. రూల్ నెంబర్ 1 వినాలి. సే వాట్ ఐ సే బట్ డూ ఆపోజిట్ వాట్ ఐ సే. నేను ఏదైతే చెప్తానో అది మీరు చెప్పాలి, కానీ ఆపోజిట్లో చేయాలి. ఫెయిల్ అయితే 2 బ్యాచ్లు ఫెయిల్ అయినట్లే. నేను చెప్పింది చెప్పాలి, కానీ ఆపోజిట్ చేయాలి. జంప్ ఇన్, రైలుకి రావాలి కాబట్టి. జంప్ అవుట్, ఈ సౌట్ కదా. అశోక మీరు అన్నిటికీ జంప్ చేస్తున్నారు, కానీ ఇది కాదు చేయాలి. ఓకే, లాస్ట్ రూల్. సే ఆపోజిట్ వాట్ ఐ సే బట్ డూ వాట్ ఐ సే. చెప్పండి ఒకసారి మీరు. సే ఒకసారి అంతా చెప్పండి. సే వాట్ ఐ సే. సే ఆపోజిట్ వాట్ ఐ సే, డూ వాట్ ఐ సే. చూద్దాం, లెట్స్ గో. నో మ్యాచ్ ఫిక్సింగ్, నో మ్యాచ్ ఫిక్సింగ్. ఆపోజిట్లో చెప్పాలి, చేయడమేమో అదే చేయాలి. గుడ్. జంప్ లెఫ్ట్. Is it absolutely cheating? Is it match fixing? No. It's a match fixing. Jump right. Correct. Now it's correct. Jump out. Jump out అంటే నువ్వు ఏం చేసావో తెలుసా? ఆ వీడియోలో చూడు. జంప్ అవుట్ అంటే ఇలా, జంప్ ఇన్ అంటే ఇలా. మ్యాచ్ ఫిక్సింగ్. కరెక్ట్. ఇంటెలిజెన్సా, మోర్ బ్రిలియన్స్, క్విక్లీ. ఇదే లాస్ట్ రూల్, వేరే లేదు. జంప్ ఇన్. కరెక్ట్. జంప్ అవుట్ అనాలి, జంప్ ఇన్ చేయాలి. కరెక్ట్. జంప్ ఇన్, అక్కడే ఉన్నాడు. జంప్ లెఫ్ట్, జంప్ రైట్. కరెక్ట్. జంప్ అవుట్, జంప్ అవుట్, మళ్ళీ జంప్ అవుట్. Correct. Excellent. This batch is doing awesome. Let us appreciate.